హాయ్ ఫ్రెండ్స్, ఇది మా గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామండి. ఇది బేగం బజార్లో తీసుకున్నాము. చాలా బాగుంది. నా శారీకి మ్యాచింగ్ అవుతుందని ఒకటి నేను తీసుకున్నానండి. మీషో నుండి నేను కొత్త ఇంట్లో కావాల్సిన సామాన్ తీసుకున్నాం. ఇది మేము కేరళ వెళ్ళినప్పుడు చూసామండి. 99 రూపీసే, కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం సబ్బు పెట్టుకుంటే వర్షాకాలం కదండి, అంత మెత్తగా అయిపోతుంది, కరిగిపోతుంది వాటర్లో బోర్లు తోమేటప్పుడు. అలానే ఇది లిక్విడ్ వేసేసి ట్యాప్ లాంటిది ప్రెస్ చేస్తే అది వస్తుంది. కొంచెం ఎంత అవసరం ఉంటే అంత వాడుకోవచ్చు. అది 99 రూపీస్ అండి. ఇది తర్వాత ఒక చిన్న బొమ్మ తీసుకున్నామండి. ఇక టీవీ టేబుల్ పైన పెట్టుకోవచ్చు అని. మంచిగా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. కానీ దీన్ని చేతిలో ఒక గ్రాసు లాగా ఉంది, అది గడ్డిలాగా. అది వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు, అది మనమే పెట్టుకోవాలంట. ఇది కూడా 112 రూపీస్ ఉందండి. కానీ క్యూట్గా మంచి అనిపించింది, అందుకే తీసుకున్నాం కొత్త ఇంట్లోకి. ఇక కార్ డాష్ బోర్డ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. 112 రూపీస్ ఇది. ఇక్కడ సైడ్కి ఇచ్చానండి వాటి రేట్స్ సహా. మీషోలో తక్కువనే ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నాము. చాలా బాగా యూజ్ అవుతుంది, క్యూట్గా అనిపించింది. ఇది 112 రూపీస్ అండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఒక చిన్న పాప ఉండి బాస్కెట్ పట్టుకున్నట్టుంది, దాంట్లో గ్రాస్ కూడా ఉంది. అది మనమే పెట్టుకోవాలంట, ఆర్టిఫిషియల్ ఏదైనా కానీ. ఇంకా మంచిగా అనిపిస్తుంది. కొత్త ఇంట్లోకి చిన్న చిన్న ఐటమ్స్ 1000 లోపలనే తీసుకున్నామండి. ఇక కొంతమంది అయితే డబ్బులు ఎక్కువైనాయి అన్నీ కొనుక్కుంటున్నారని అంటున్నారు. కానీ ఇక అనేవాళ్ళు అంటూనే ఉంటారు, కానీ మనకు అవసరమైనమైతే తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే రెండు కలిపి వస్తాయి అనుకున్నామండి. 280 రూపీస్ ఇది, కానీ ఇది ఒకటే వచ్చింది. నేను కారంకి సాల్ట్కి రెండు ఉపయోగపడతాయని తీసుకున్నా. పింగాణిది అయితే ఇది ఒకటే వచ్చిందండి. ఇది ఒకటే మాత్రం ఎక్కువ రేట్ పడ్డట్టు అనిపించింది, కానీ క్వాలిటీ మాత్రం ప్యాకింగ్ కానీ మంచి అనిపించింది, మంచి ఇచ్చిందండి. ఇది థర్మోకోల్ షీట్ లాగా ఉంది కదా, అది మనము ఏదన్నా 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా, అది ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. దాంట్లో అలా యూజ్ చేయొచ్చు పడేయకుండా. అది పింగాణి కొంచెం పెద్దగానే ఉంది, 1/2 kg కన్నా ఎక్కువనే పడుతుంది. కొద్దిగా పెద్దగానే అనిపిస్తుంది, బరువుగా ఉంది. డిజైన్ మంచిగా ఉంది. రెండు వస్తాయి అనుకున్నాం కానీ ఒకటే వచ్చింది. ఇట్లా షీట్ ఉంది కదా, ఇది దీంట్లో మంచిగా 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకోవచ్చు మనం ఎటైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు. ఇది 280 రూపీస్కి ఒకటి అండి. నేను 2 వస్తాయి అనుకున్నా. మళ్ళీ దీనికి ఒకటి రబ్బర్ ఫిక్స్ లాగా వచ్చింది, దాన్ని పెడితే గ్రిప్ మంచిగా ఉంటుంది. ఎక్స్ట్రా రబ్బర్ కూడా ఇచ్చిండు ఒకదానికి, ఎప్పుడైనా పోతే ఇట్లా పెట్టుకోవచ్చు అని. ఇది ఒకటి బాగుంది, నాకు బాగా నచ్చిందండి. వీడియోస్ చేయడం అయితే చాలా కష్టం అండి. ఇట్లా సౌండ్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఎన్ని ట్రై చేస్తున్నాను కానీ ఒక 2-3 సార్లు చేశానండి దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా అవుతుందో కాదా అని చూస్తున్నా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇదైతే ఉపయోగపడుతుంది. గ్లాస్ అనుకున్నాం కానీ ఇది ప్లాస్టిక్ది వచ్చిందండి బాటిల్, కానీ యూజ్ అవుతుంది. ఇది ఆయిల్ డబ్బా కోసము ఒక 1/2 లీటర్ కన్నా ఎక్కువనే పడుతుంది. మళ్ళీ ఒకటేమో నెయ్యి దానికోసం తీసుకున్నా. మనం నెయ్యి దోశలు వేసేటప్పుడు, ఏదన్నా ఇంకా చపాతీ చేసేటప్పుడు ఊరికే స్పూన్ దొరకదు, కష్టమే. దీనికే స్పూన్ వచ్చేసింది. మళ్ళీ ఆయిల్ పోసుకోవడానికి ఒక బాటిల్ వచ్చింది. అవి రెండు మంచిగా ఉన్నాయి, కానీ అవి గాజు సీసా అయితే ఇంకా బాగుంటుండే. అనుకోకుండా ఇది ప్లాస్టిక్ ఉందండి. దీని రేట్ వచ్చేసి తక్కువనే ఉంది, 198. 2 వచ్చాయి కాబట్టి వర్త్ అనిపించింది. కానీ క్యాప్ అయితే లూజ్గా ఉందండి కొంచెము, పైది. మిడిల్లో అయితే క్యాప్ డార్క్ మంచి టైట్గా ఉంది, కానీ పైదే కొంచెం లూజ్గా ఉంది. కొద్దిగా జాగ్రత్త పెట్టుకొని తీసేయాలి. కానీ ఆయిల్ పెట్టేటప్పుడు నెయ్యికి కానీ ఆయిల్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి 4 ప్రోడక్ట్స్ తెప్పించాము. ఇంకో వీడియోలో లైటింగ్ చూపెడతాను, చాలా బాగుంది అది. థ్యాంక్ యూ సో మచ్.